కాలం కలిసొచ్చి ఎమ్మెల్యే అయ్యారు. మొదటిసారి చట్టసభలో అడుగుపెట్టారు. రాజ్యాంగం ప్రకారంగా తన పాలనా వ్యవహారాలను నిర్వర్తిస్తానని ప్రమాణం కూడా చేశారు. కానీ అలాంటి ఎమ్మెల్యే తొలిసారిగా ఏపీ అసెంబ్లీకి ఎన్నికైన ఆదోని నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న డాక్టర్ పార్థసారథి తీరు ఎలా ఉందో చూడండి. అయ్యా సర్పంచ్ నోరా ఒక నిలబడుకున్నారా రాడా ఏమై పిసియేనా సరే ఎందుకని అక్కడ సర్పంచ్ ఎస్సీ కాబట్టి గుట్ట ఎక్కకూడదు, ఇది అడ్డంకి. బీసీయేనా అని స్వయంగా ఎమ్మెల్యే అడుగుతున్నారు. బీసీ కాదు కాబట్టి తన కాళ్ళ కింద నిలబడాలని ఎలా చెప్తున్నారో చూడండి. ఇలా ఒక ఎమ్మెల్యే ఒక ఎస్సీ గ్రామ సర్పంచ్ని అవమానించడం ఎలాంటి సంకేతం? ఏ రీతిలో సాగుతున్నటువంటి వ్యవహారం? ఎంత యథేచ్ఛగా కుల వివక్షకు బాహాటంగా పాల్పడినటువంటి వ్యక్తి మీద చర్యలు ఉండవా? ఇదే ప్రశ్న ఇప్పుడు ఉదయిస్తోంది. డాక్టర్ మళ్ళీ పార్థసారథి బీజేపీలో ఓబీసీ మోర్చాకి జాతీయ స్థాయి నాయకుడు. అలాంటిది అనుకోకుండా ఆదోనిలో ఎమ్మెల్యే టికెట్ వచ్చింది. అనూహ్యంగా అనేక పరిణామాలు కలిసొచ్చి అసెంబ్లీ వరకు వెళ్ళారు. అయినా కానీ తన బుద్ధిని చాటుకున్నట్టుగా కనిపిస్తోంది. తాను ఒక ఎమ్మెల్యేనన్నది కూడా మర్చిపోయి ఎస్సీ అనే కారణంగా ఒక సర్పంచ్ని అవమానించినటువంటి తీరు ఆందోళనకరంగా కనిపిస్తోంది. ఇది బీజేపీ నైజానికి నిదర్శనం అంటూ చాలామంది ఇప్పుడు కామెంట్ చేస్తున్నారు. పార్థసారథికి అడుగడుగున కుల వివక్ష ఏ రీతినుందో చాటుతున్నటువంటి వ్యవహారంగా చెబుతున్నారు. కుల దురహంకారంతోనే ఆయన వ్యవహరించారా అంటూ ప్రశ్నిస్తున్నారు. బీసీ బోయ కులానికి చెందినటువంటి ఒక ఎమ్మెల్యే తన కింద కులానికి చెందినటువంటి ఎస్సీ సర్పంచ్ని ఈ రీతిలో అవమానించడం దేనికి సంకేతం అని ప్రశ్నిస్తున్నారు. కుల వివక్ష పాటించినందుకు గాను ఎమ్మెల్యే మీద చర్యలు తీసుకోవాలి అంటూ పలు ఎస్సీ సంఘాలు ఇప్పుడు డిమాండ్ చేస్తున్నాయి. ఎందుకు ఇలా బాహాటంగానే కులాన్ని అడిగి మరీ అతను గొట్ట ఎక్కకుండా అడ్డుకున్నందుకు చర్యలు తీసుకోరు అంటూ ప్రశ్నిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వంలో ఇప్పటికే ఎస్సీల మీద పెద్ద స్థాయిలో దాడులు జరుగుతున్నటువంటి విషయం మీద ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఎస్సీ యువకుల్ని నడి రోడ్డు మీదే పోలీసులు ఇష్టారాజ్యంగా హింసించిన చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. పవన్ కళ్యాణ్ సొంత నియోజకవర్గం పిఠాపురంలో ఎస్సీలని కుల బహిష్కరణకు గురి చేసిన ఎటువంటి కేసులు నమోదైనటువంటి దాఖలాలు లేవు. ఇలా ఎంతటి కుల వివక్షకు పాల్పడిన చర్యలు తీసుకోకుండా తాత్సార్యం చేస్తూ ఎస్సీలని మరింత కించపరిచేలా కూటమి ప్రభుత్వం ఉంది అనేటువంటి విమర్శలు ఉన్నాయి. అలాంటి సమయంలోనే ఇప్పుడు బీజేపీకి చెందిన ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి ప్రవర్తించినటువంటి తీరు మరిన్ని విమర్శలకు కారణమవుతుంది. ఆయన తనలో ఉన్నటువంటి కుల విద్వేషాన్ని, తక్కువ కులం అనేటువంటి పేరుతో ఎస్సీ సర్పంచ్ని ఈ రీతిని అవమానించినటువంటి ధోరణి తీవ్రమైనటువంటి అవమానకరమైనటువంటి పరిస్థితిగా కనిపిస్తోంది. ఇలాంటి దాని మీద చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. కుల వివక్షను పాటించినందుకు గాను ఎమ్మెల్యే మీద కూడా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ బనాయించే అవకాశం చాలా స్పష్టంగా ఉంది. అయినప్పటికీ కూడా ఈ ప్రభుత్వం అలాంటి చర్యకు పూనుకుంటుందా, లేదంటే దళితుల వ్యతిరేకంగా ఈ కూటమి ప్రభుత్వం ఉంది అనేటువంటి అభిప్రాయాన్ని మరింతగా బలపరుస్తుందా అనేటువంటి ప్రశ్న ఇప్పుడు ఉదయిస్తోంది. ఆదోనిలో ఇప్పటికే అనేక రకాల సెక్షన్స్ని ఎమ్మెల్యే దూరంగా పెట్టేసినట్టుగా ప్రచారం ఉంది. చాలా ఇష్టారాజ్యంగా సాగుతున్నట్టుగా విమర్శలు ఉన్నాయి. ఇలాంటి సమయంలో ఒక పల్లెకి వెళ్ళి అక్కడ గ్రామానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ప్రథమ పౌరుణ్ణి కూడా కులం కారణంగా కాళ్ళ కింద ఉండాలి అనేటువంటి సంకేతాలు ఎమ్మెల్యేనే ఇవ్వడం అత్యంత అవమానకరంగా కనిపిస్తుంది. ఇది ఒకప్పుడు ఉత్తరాది రాష్ట్రాల్లో, ముఖ్యంగా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కనిపించినటువంటి ధోరణి అదే పందాలో బీజేపీ ఎమ్మెల్యే దక్షిణాదిన ఆంధ్రప్రదేశ్లో కూడా కుల వివక్షతను బాహాటంగా పాటించే దానికి సిద్ధమైనటువంటి తీరు అత్యంత ఆందోళనకరం. దీని మీద కఠిన చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మరి చంద్రబాబు ఇప్పటికైనా స్పందిస్తారా, లేకుంటే తాను దళిత వ్యతిరేకిని అనేటువంటి రీతిలో వ్యవహారాన్ని ముందుకు నడిపిస్తారా? చూద్దాం ఏం జరుగుతుందో.